హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ రెడ్డి, ఫౌండర్ ఆఫ్ శ్రీ బేకర్స్. ఈ రోజు మనం బగారా రైస్, గ్రీన్ చికెన్ చేస్తున్నాము. మనకైతే కామారెడ్డి నుంచి మన దోస్తులు ఆర్డర్ ఇచ్చారు. బొబ్బాయిపల్లి దగ్గర ఫామ్ హౌస్ బుక్ చేస్తారు. సో మన ఫ్రెండ్ కాబట్టి మనకి ఇచ్చారు 3 కిలోల గ్రీన్ చికెన్, 3 కిలోల బగారా రైస్ ఆర్డర్ ఇచ్చారు. అది ఎట్లా చేసుకోవాలో, ఏంది, ఎట్లుంటది, ఏంది ప్రిపరేషన్ అన్ని నేను మీకు చూపెడతాను. ఆ తయారు చేసే విధానం ఏంది, ఎట్లుంటది, ఏంటంటే అనేది నేను చూపెడతా, రండి. ముందుగా చికెన్ కి సరిపడా కొత్తిమీరని తీసుకోవాలి. కొత్తిమీరని మంచిగా నీట్ గా చిన్న చిన్నగానైతే కట్ చేసుకోవాలి. మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి. 1 అవర్ 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత కుక్ చేసుకుందాం. అది చూపెడతాను. ఆయిల్ ఫర్ గ్రీన్ చికెన్, సాజీరా, లవంగాలు, స్టార్ పువ్వు, రెండు మొత్తం కాల్చిన, కొంచెం ఆనియన్, పచ్చిమిర్చి, ఏదైతే మ్యారినేట్ చేసుకున్న చికెన్ 1 అవర్ లో ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మంచిగా గట్టిగా పట్టుకుంటది దీనికి ముక్కకు. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి గ్రేవీ కోసం. మూత పెట్టేసుకోవాలి. ఒక 5 minutes ఒకసారి అయితే కలుపుకోవాలి, ఎందుకంటే మాడుతుంది కింద.
ఎంత మాడిపోతుంది. సో ఇప్పుడైతే ఇది అయిపోయింది. కాకపోతే ఏంటంటే రెస్ట్ ఇవ్వాలి, మనం రెస్ట్ ఇస్తే లేయర్స్ ఇట్లా మంచిగా వస్తాయి. పూల్ పూల్ అయి వేస్తుంది ఇట్లా బియ్యం. చూపెడతాం మీకు. మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగానం అయితే అయిపోయింది. ఇగో పూల్ పూల్ అయితే వచ్చినాయి చూడండి. సార్ చూపెట్టు. నేను వేసినాయా పూల్ పూలు. రైట్. గ్రీన్ చికెన్ ఇట్లా అయిపోయింది, దగ్గర పడ్డది. ఇక కొత్తిమీర వేసుకొని పని చేసుకోవాలి ఇక. ఓకేనా ఫ్రెండ్స్. రైట్. సో ఇక ఫైనల్ గా అయితే మనం అయితే ఫామ్ హౌస్ కి వచ్చేసి మనకైతే ఫుడ్ అయితే డెలివరీ చేసేసాం అనమాట. ఈ రోజు అయితే మనకైతే కామారెడ్డి నుంచి అయితే ఆర్డర్ ఇచ్చారు అనమాట. అది వచ్చేసి 3 కిలోల బగారా రైస్, 3 కిలోల చికెన్ అనమాట. అది కూడా గ్రీన్ చికెన్ అనమాట. ఇక మనం అయితే మొత్తం కంప్లీట్ చేసుకొని ఫామ్ హౌస్ కి అయితే వచ్చి వాళ్ళకైతే డెలివరీ చేసాం అనమాట. చూసుకోవచ్చు ఫామ్ హౌస్ వ్యూ మీరైతే.